హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. అది ఇడ్లీ పిండితో చేసే పునుగులండి. దీనికి చట్నీ అవసరం లేకుండా ఇలా చేసుకుంటే చట్నీ అవసరం లేకుండా ఉట్టివే తినేసేయచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో జీలకర్ర, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మైదా పిండిని ఒక గుప్పెడు మైదా పిండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్నగా చేతులతో ఇలా బాల్స్లా వేసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోతాయి. బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.